ఇంకోటి హరీష్ గారు, తెలంగాణకి, ఆంధ్రాకి కొన్ని విభేదాలు అయితే జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ బనకచెర్ల ఇష్యూ అయితే జరుగుతుంది. సో దీని గురించి చెప్పాలంటే మీ మాటలు ఏం చెప్తారు? బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి అంటే ఇది ఇప్పుడుదేం కాదు. ఇదంటే ఇప్పుడేదో కొత్తగా పెట్టేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందనో లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందనో ఇప్పుడుది కాదు. ఇది యాక్చువల్గా అంటే ఈ ఒక్క నదీ జలాలు అనేవి కంప్లీట్గా సముద్రంలో కలిసిపోతున్నాయి. దీని నుంచి మనం ఏదన్నా చేసుకోవాలి అనేది గత ప్రభుత్వాలు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వమైనా ఆంధ్ర ప్రభుత్వమైనా ఒక సయోధ్యకు వచ్చి చేసుకుంది. చెప్పాలంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ముందే జరిగింది. రాయలసీమకు సంబంధించి ఇక్కడ నుంచి మనం అటు వాటర్ని కనుక ఈ సముద్రంలో కలిసిపోయేటువంటి ఈ జలాలను మనం కొంతవరకైనా సరే పంపిస్తే ఏదో ఒక ఉపయోగం జరుగుతుంది అనేది. అలాగే ఈవెన్ తెలంగాణలో కూడా ఆ ఎక్కడి నుంచి అయితే ఆ బనకచెర్ల దగ్గర నుంచి టువర్డ్స్ మళ్ళీ ఇటు ఆంధ్ర సైడ్ ఇటు సైడ్ కలుపుదామని అనుకుంటున్నారో ఈ మధ్యలో ఉండేటువంటి గ్రామాలకు కూడా డెఫినెట్గా మంచి జరుగుతుంది కదా, పంటలు పండుతాయి కదా. సో డెఫినెట్గా ఆ ఉద్దేశంతోనే చేస్తున్నారు. సో అది నాకు తెలిసైతే రాజకీయంగా తీసుకున్నటువంటి ఎవరికంటే ఈ క్రెడిట్ ఎవరికి రావాలి అనే దాని మీదే జరుగుతుంది తప్ప దానివల్ల ప్రజలకు వచ్చినటువంటి నష్టం అయితే ఏమీ లేదు. ఓకే. ఇంకోటి హరీష్ గారు, తెలంగాణలో ఎస్పెషల్లీ పెద్ద నాయకులందరూ కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ గురువును మించిన శిష్యుడు ఎదిగిపోతున్నాడు అనేసి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ నిన్న ఏదైతే హరీష్ రావు గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నీళ్లు ఆంధ్రాకి ఇస్తున్నారు, నిధులు ఢిల్లీకి ఇస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నీళ్ళు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే వాళ్ళ డెఫినెట్గా ఢిల్లీకి ఇక్కడికి వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి వాళ్ళకి ఢిల్లీ గురించో ఇంకా ఢిల్లీలో ఉన్న అధినాయకత్వం చెప్తేనే ఇక్కడ ఏంటుంది అనేది ప్రొజెక్ట్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఏది చెప్పినా ఏది చేసినా సరే ఢిల్లీ అనుమతులతోనే చేస్తుంది. ఈవెన్ బీజేపీ కూడా అంతే. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇండివిజువల్గా తీసుకునేటువంటి డెసిషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఢిల్లీ మీద అంటే వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళలో ఉన్న చేతుల్లో కీలు బొమ్మలుగా మారి మాత్రమే వీళ్ళు ఆడుకుంటున్నారు. బీజేపీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఢిల్లీకి తొత్తులుగానే పనిచేయాలి తప్ప వీళ్ళ సొంత నిర్ణయాలు పనికిరావు అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ చేసుకోవాలి, చేసుకుంటుంది. ఇంకో ఆరోపణలు కూడా చేస్తున్నారు. బనకచెర్ల విషయంలో తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనేసి అంటున్నారు. దీని ఏ విధంగా చూడవచ్చు? అసలు చెప్తున్నాను కదా, క్రెడిట్ కోసం తప్ప ఇంకొక దేని గురించి లేదు. ఇది మా గవర్నమెంట్కి వస్తుంది లేదా నాకు వస్తుంది ఇక్కడ లేదంటే మా హయాంలో రావాలి అనే దాని గురించే తప్ప ప్రజలకు దీనివల్ల ఎటువంటి ఇష్యూ ఉండదు. ప్రజలకి మంచి జరుగుతుంది తప్ప ఇలాంటి ప్రాజెక్టులు ఎన్ని కట్టినా కూడా ప్రజలకు మంచి జరుగుతుంది తప్ప చెడు అయితే జరుగుతుంది. అది 1కి 10 సార్లు ఆలోచించుకుని ఆ ప్రాజెక్టుకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అన్నీ చూసుకుంటారు. బట్ దీనికి ఏంటంటే వాళ్ళ హయాంలో జరిగిపోతే ఇది నాకు రాదు, వీళ్ళ హయాంలో జరిగిపోతే ఇది నాకు రాదు. రాజకీయంగా మనం ఏదో ఒక కాంట్రవర్సీ లేపాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇది ఎక్కువ వెళ్ళిపోతుంది, ఇది వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడటం కోసం తెలంగాణ గవర్నమెంట్ ఫేవర్ చేస్తుందని అంటే ఓకే, వీళ్ళు ఎన్డీఏ కూటమికి వీళ్ళు కలిసి ఒకటే విధానంలో వెళ్తున్నారు, వీళ్ళందరూ ఒకటే అనేది బయటికి ప్రొజెక్ట్ చేయాలి. వీళ్ళు వాళ్ళ మీద తోయాలి, వీళ్ళ మీద తోయాలి అంతే తప్ప రాజకీయ ఎత్తుగడలో తప్ప దీని మీద ఎటువంటి ఇష్యూ లేదు.